2024 ఫిబ్రవరిలో జీవో తీస్తాడు రేవంత్ రెడ్డి, కులగణన చేస్తా అని. ఏడాది ఆగుతాడు, ఏడాది నానబెట్టి దీన్ని కులగణనను ఎట్లా కొలాప్స్ చేయాలి, ఓసీల జనాభా ఎట్లా పెంచి చూపించాలి, 50 లక్షల మంది బీసీలను ఎట్లా చంపాలి కులగణన లెక్కల్లో అని చెప్పి ఆయన జానారెడ్డి ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని నడిపారు. తేలిన లెక్కలన్నా బయట పెట్టండి రా బాబు, మా కులాలను లెక్క పెట్టిరు కదా, ఏ ఊర్లో ఎంతమంది మీ ఉన్నామో చెప్పండి రా బాబు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంత, మున్నూరు కాపులు ఎంత, యాదవులు ఎంత, కుర్మలు ఎంత, పద్మశాలీలు ఎంత, నాయి బ్రాహ్మణులు ఎంత, రజకులు ఎంత, భట్రాజులు ఎంత, మా ముదిరాజులు ఎంత, ఈ లెక్కలు చెప్పండి రా బాబు అంటే ఇప్పటి వరకు లెక్కలు చెప్పకుండా దాచిపెట్టింది రేవంత్ రెడ్డి. లెక్కలు చెప్పకుండా ఎక్స్పర్ట్ కమిటీ అని స్వతంత్ర కమిటీని వేసిండు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో. స్వతంత్ర కమిటీని వేస్తే ఆ స్వతంత్ర కమిటీ లెక్కలన్నీ చూసి 71% మంది బీసీలు అత్యంత వెనకబడి ఉన్నారని చెప్పి ఆ నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక లీక్ అయి మనకు తెలిసింది తప్ప అధికారికంగా ఎక్కడ బయట పెట్టలే. అంటే బీసీల బతికేందో బీసీలు తెలుసుకోవడానికి కూడా వీల్లేదన్నట్టు. ఇక్కడ రాజ్యాంగం ఏం అమలు కావట్లేదు. ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా వెలమ రాజ్యాంగం నడిచింది. మన బీసీల రాజ్యాంగం లేదు, మనకు హక్కులే లేవు, మేవాడ వారేస్తాం తిని బతుకుర్రి అనేటువంటి ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి, ఈ అగ్రకులాలు వ్యవహరిస్తూ ఉన్నాయి.